భారత్ 2013లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని గెలిచిన తర్వాత మరో ట్రోఫీ గెలవడానికి శతవిధాల ప్రయత్నించిన చివరి వరకు పోరాడడం, ఆఖర్లో మ్యాచ్ ఓడి బాధతో వెనుతిరగడం జరిగేది. ఈ 2024 వరల్డ్ కప్లోనూ అదే రిపీట్ అయ్యేలా కనిపించింది. సౌత్ ఆఫ్రికా వరల్డ్ కప్ గెలవడానికి 30 బాల్స్లు 30 చేయాలి అనే దశకు చేరుకోగానే ప్రతి ఒక్క భారతీయుడు బాధలో మునిగిపోయాడు. మళ్ళీ ఓడిపోతున్నామే అని. కానీ అప్పుడు కూడా ఇంకా కొంతమంది మాత్రం నమ్మకంతోనే ఉన్నారు భారత్ గెలుస్తుందని. మీలో ఎవరైనా అలా నమ్మిన వారు ఉన్నారా? ఉంటే కామెంట్ చేయండి. సరే, ఇప్పుడు ఈ మ్యాచ్ గురించి డీటెయిల్డ్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ 2024 వరల్డ్ కప్లో భారత్తో పాటు సౌత్ ఆఫ్రికా కూడా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైనల్స్ వరకు వచ్చింది. ఫైనల్స్ జూన్ 29, 2024న బ్రిడ్జ్ టౌన్లో. రోహిత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఓపెనింగ్కు వచ్చిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ స్టార్టింగ్లో అగ్రెసివ్ బ్యాటింగ్ కనబరిచారు. ఫస్ట్ ఓవర్లో విరాట్ కోహ్లీ 3 ఫోర్లు బాదగా సెకండ్ ఓవర్లో రోహిత్ శర్మ మొదటి 2 బంతులకి 2 ఫోర్లు కొట్టడంతో భారత్ 1.2 ఓవర్లకి 23 రన్స్ చేసి భారీ స్కోర్ చేసేలా కనిపించింది. రోహిత్ శర్మ అదే అగ్రెసివ్ బ్యాటింగ్ చేయడానికి వెళ్లి క్లాసెన్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు. ఇది చాలదన్నట్టు ఇదే ఓవర్లో చివరి బాల్కి రిషబ్ పంత్ కూడా అవుట్ అయిపోవడంతో భారత్ 23కి 2 వికెట్లను కోల్పోయింది. ఇక సూర్యకుమార్ యాదవ్ కూడా క్లాసెన్ అందుకున్న ఒక అద్భుతమైన క్యాచ్కి అవుట్ అయిపోవడంతో భారత్ 34కి 3 కీలక వికెట్లను కోల్పోయి తీవ్ర ఒత్తిడిలోకి పడిపోయింది. ఇక భారత్ రికవరీ అవుతుందా లేదా అని భారత్ ఫ్యాన్స్ అయోమయ స్థితిలోకి వెళ్లిపోయారు. అప్పుడు ఎవరి ఊహకు అందని విధంగా అక్షర్ పటేల్ను ముందుగా బ్యాటింగ్కి పంపించారు. అక్షర్ పటేల్ ఏమాత్రం టెన్షన్కి గురి కాకుండా చాలా కూల్గా బ్యాటింగ్ చేస్తూనే ఛాన్స్ లభించినప్పుడల్లా సిక్సెస్ కొడుతూ విరాట్తో కలిసి కీలకమైన సమయంలో పార్ట్నర్షిప్ని బిల్డ్ చేశాడు. విరాట్తో కలిసి 4వ వికెట్కు 72 పరుగులు జోడించడంతో భారత్ 108 చేసింది 4 వికెట్లకు. 47 పరుగులతో మంచి ఫామ్లో ఉన్న అక్షర్ పటేల్ కొంచెం నెగ్లిజెన్స్గా ప్రవర్తించడంతో డీకాక్ అక్షర్ను రన్అట్ చేసేశాడు. కానీ అప్పటికే తన బాధ్యతను నిర్వర్తించేశాడు. తర్వాత వచ్చిన శివం దుబే కూడా వేగంగా ఆడాడు. మరో ఎండ్లో విరాట్ కోహ్లీ యాంకరింగ్ రోల్ చేస్తూ 48 బాల్స్లో హాఫ్ సెంచరీ చేసుకున్నాడు. ఇక భారత్ 17 ఓవర్లకు 134 చేరుకున్నాక విరాట్ గేర్ మార్చి హిట్టింగ్కి దిగడంతో 18 ఓవర్లో ఒక 6, ఒక 4 బాదడంతో భారత్ 18 ఓవర్లకు 150 చేసింది. 19 ఓవర్లో కూడా 4-6 కొట్టి స్కోర్ బోర్డు పరుగులు పెడుతున్న సమయంలో విరాట్ 59 బాల్స్లో 76 చేసి క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. చివరి ఓవర్లో శివం దుబే 16 బాల్స్లో 27 చేసి అవుట్ కావడంతో భారత్ అతి కష్టం మీద 176 చేసింది 7 వికెట్లకు. సౌత్ ఆఫ్రికా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో భారత్ బ్యాటింగ్ చేసేటప్పుడు చాలా స్ట్రగుల్ అయింది. ఇక వారి ఫీల్డింగ్ని కూడా మెచ్చుకోకుండా ఉండలేం. 177 టార్గెట్తో బరిలోకి దిగిన సౌత్ ఆఫ్రికాకు జస్ప్రీత్ బుమ్రా హెన్రిక్స్ను క్లీన్ బౌల్ చేస్తే హర్షదీప్ సింగ్, ఏడెన్ మార్క్రామ్ను అవుట్ చేయడంతో సౌత్ ఆఫ్రికా 12 రన్స్కి 2 వికెట్లను కోల్పోయి ఈజీగా కప్పును భారత్ చేతిలో పెట్టేసే విధంగా కనిపించింది. స్టబ్స్ను ముందుగా బ్యాటింగ్కి పంపించడం సౌత్ ఆఫ్రికాకు కలిసొచ్చింది. డీకాక్తో కలిసి తిరిగి టీంను గాడిలో పెట్టేందుకు ప్రయత్నించాడు. డీకాక్ ఆచితూచి ఆడుతుంటే స్టబ్స్ మాత్రం మొదటిసారి వరల్డ్ కప్ ఫైనల్స్ ఆడుతున్నాం అని ఏమాత్రం ఒత్తిడికి గురి కాకుండా హిట్టింగ్తో రెచ్చిపోయాడు. 8 ఓవర్ల వరకు రిస్క్ షాట్స్కి వెళ్లకుండా తెలివిగా ఆడుతూ పార్ట్నర్షిప్ని బిల్డ్ చేశారు. ఒకానొక దశలో చూస్తే వీరే మ్యాచ్ని ఫినిష్ చేసేలా కనిపించారు. కానీ 31 రన్స్ చేసిన స్టబ్స్ 70 రన్స్ దగ్గర అక్షర్ బౌలింగ్లో గుడ్డిగా షాట్ ఆడటానికి వెళ్లి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. చాలాసేపటి తర్వాత వికెట్ దక్కిందిరా అనే ఆనందం ఎక్కువసేపు నిలబడలేదు. హెన్రిక్ క్లాసెన్ సునామీలో దూసుకొచ్చి భారత్ మీద పడిపోయాడు. అసలు అతను ఆడే షాట్స్ చూడాలి. బ్యాటింగ్కు దిగడమే ఆలస్యం. భారత్ బౌలర్లను దంచుకొట్టాడు. మరోపక్క డీకాక్ మొదటి నుంచి యాంకర్ రోల్ ప్రదర్శిస్తూ వస్తున్నాడు. అలాగే ఆడుతూ ఉండింటే బహుశా భారత్ ఓడిపోయేదేమో. అనవసరంగా హర్షదీప్ బౌలింగ్లో 106 రన్స్ వద్ద షాట్ ఆడటానికి వెళ్లి క్యాచ్ ఇచ్చేశాడు. డీకాక్ 39 రన్స్ చేశాడు. వికెట్ పడినప్పటికీ క్లాసెన్లు ఏమాత్రం జోరు తగ్గలేదు. 42 బాల్స్లో 68 చేయాల్సిన దశలో 14 ఓవర్లో 6-4తో 14 రన్స్ చేస్తే 15 ఓవర్లో అక్షర్ పటేల్ను ఊచకోత కోసేశాడు. 2 6లు 2 4లతో 24 రన్స్ చేయడంతో సమీకరణ 30 బాల్స్ 30గా మారిపోయింది. ఈ స్కోర్ని చూసి చాలామంది భారతీయులు బాధలో కుంగిపోయారు.
మరోసారి ఓటమి తప్పట్లేదే అని. కొంతమంది భారత్ ఫ్యాన్స్ అయితే భారత ఓటమిని చూడలేక మొబైల్స్లో టీవీల్లో చూసేవారు ఆఫ్ చేసేశారు. 16వ ఓవర్ బుమ్రా వేసి కేవలం 4 పరుగులే ఇచ్చాడు. కానీ క్లాసెన్ 5 సిక్స్లు 2 ఫోర్లతో 50 రన్స్తో మంచి ఊపులో ఉన్నాడు. ఎప్పుడెప్పుడు మ్యాచ్ని ఫినిష్ చేద్దాం, సౌత్ ఆఫ్రికాకి టైటిల్ అందిద్దామని వెయిట్ చేస్తున్నాడు. 24 బాల్స్లో 26 చేయాలి. విన్నింగ్ పర్సెంటేజ్ సౌత్ ఆఫ్రికాకు 90% ఉంటే భారత్కు కేవలం 10% మాత్రమే ఉంది. 17వ ఓవర్ పాండేకు ఇచ్చాడు రోహిత్ శర్మ. ఫస్ట్ బాలే స్లోగా వికెట్కి దూరంగా వేయడంతో క్లాసెన్ కీపర్ క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. ఇక ఓవర్లో 4 పరుగులే రాగా 18 బాల్స్లో 22 చేయాలి. ఇప్పుడు రోహిత్ శర్మ ఎవరికి ఇస్తాడు బౌలింగ్ అనేది కీలకం. బంతిని బుమ్రా చేతిలో పెట్టాడు. ఈ ఓవర్ చాలా కీలకంగా మారింది భారత్కు. బుమ్రా నిప్పులు చెరిగి బంతులు వేస్తుంటే మిల్లర్ సైతం ఇతని బౌలింగ్ని ఫేస్ చేయడానికి భయపడుతున్నాడు. అదే కసితో సెన్సేషనల్ డెలివరీ వేసి మార్కో జాన్సన్ని క్లీన్ బౌల్ చేశాడు. బుమ్రా కేవలం 2 పరుగులు ఇవ్వడంతో 12 బాల్స్లో 20 చేయాలి. చూస్తూనే మ్యాచ్ భారత్ వైపు తిరిగేసింది. ఇక హర్షదీప్ సింగ్ కూడా బౌలింగ్ చాలా కట్టుదిట్టంగా వేసి 4 పరుగులు ఇవ్వడంతో చివరి ఓవర్లో 16 పరుగులు చేయాలి. చివరి ఓవర్ వేసేది హార్దిక్ పాండ్యా, బ్యాటింగ్ ఆడుతున్నది డేవిడ్ మిల్లర్. ఇతన్ని కంట్రోల్ చేస్తాడా అని అందరికీ టెన్షన్. వేసిన మొదటి బాల్కి మిల్లర్ కొట్టిన షాట్ చూస్తే ఈజీగా 6 వెళ్ళిపోయేలా కనిపించింది. కానీ సూర్యకుమార్ యాదవ్ పట్టిన క్యాచ్ ఒక్కసారిగా అందరినీ ఫ్రీజ్ చేసేసింది. అలాంటి క్యాచ్ అందుకున్నాడు. మరి అది క్యాచ్ కాదు, మ్యాచ్. ఇక మిల్లర్ అవుట్ అయిపోగానే సౌత్ ఆఫ్రికా ఓటమి ఖాయమైపోయింది. సౌత్ ఆఫ్రికా 20 ఓవర్లకు 8 వికెట్లను కోల్పోయి 169 చేసి 7 పరుగులతో ఓడిపోగానే భారతీయుల్లో సంబరాలు మొదలయ్యాయి. కొందరికి సంతోషంతో కన్నీళ్లు కూడా తిరిగాయి. ఒక్క ఐసీసీ ట్రోఫీ సాధించి 11 సంవత్సరాలైంది. దశాబ్దపు కళ నెరవేరింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా విరాట్ కోహ్లీకి ఇవ్వగా ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ జస్ప్రీత్ బుమ్రాకు ఇచ్చారు. ఈ వీడియో ఇంతసేపు చూసినందుకు మీకు చాలా థ్యాంక్స్. మీరు ఈ వీడియోకి రేటింగ్ కూడా ఇవ్వచ్చు. బాగా నచ్చినట్లయితే 5, బాగుంది అనిపిస్తే 4, పర్లేదు అనుకుంటే 3, బాగాలేదనుకుంటే 2, ది వరెస్ట్ అనుకుంటే 1 ఇవ్వండి. మీ ఒపీనియన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. మీకు నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేయండి. అలాగే మరిన్ని మంచి టాపిక్స్ కోసం ఎన్ఏకే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.